నమస్తే. ప్రస్తుతం మనం ఏమైతుందో 2వ వార్డులో ఉన్నాము. 2వ వార్డు అభ్యర్థిగా ముదికొండ సుశీల జంగం యాదవ్ గారు ఉన్నారు. మనతో మాట్లాడడానికి జంగం యాదవ్ గారు ఉన్నారు. ఆయన గతంలోనూ రెబల్గా ఎంపీటీసీగా కూడా బరిలో ఉన్నారు. అయినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఎట్లుంది ఆయన ప్రచార శైలి ఏందనేది ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు గతంలో కూడా ఎంపీటీసీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఏం జరిగింది? నేను గతంలో 100 ఓట్ల తేడాతోనే ఓడిపోయినా. ఎంపీటీసీగా టికెట్ నాకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తామని లాస్ట్ మూమెంట్లో టికెట్ ఎన్నుకోవడం వల్ల అట్లాగే నిలిచిపోయినా. నాకు 100 ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ మీద. ఇప్పుడు అదే ఉంచుకొని నాకు 2వ వార్డు టికెట్ నాకే కేటాయించారు. మాది మున్సిపల్ మొన్ననే కొత్తగా అయింది. ఇప్పుడు నాకు ప్రజాదరణ బాగానే ఉంది. ఇప్పుడు మీ వార్డులో ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నాయన్న ప్రస్తుతానికి మీరు తిరుగుతున్నారు? మా వార్డులో ఉన్న సమస్యలు ఏంటంటే, ఇది ఇప్పుడు 2వ వార్డు అనేది హైట్ ప్రాంతంలో ఉంటుంది ఈ విలేజ్కు. దాంట్లో ముఖ్య సమస్య ఏంటంటే వాటర్ ప్రాబ్లం, డ్రైనేజు, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, వాటర్ ప్రాబ్లం కానీ, వీధి లైట్లు కానీ, సీసీ కెమెరాలు కానీ, ఈ పారిశుద్ధ్యం కానీ, అదన్నీ సమస్యలుగా నేను తీసుకుంటాను. అంటే గతంలో బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు అంటే ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చారు కదా, మరి అక్కడ పైన మీరుంటున్న వాటిలో ఎందుకు ఇవ్వలేకపోయారు? వస్తున్నాయి కానీ అది అప్పు ప్రాంతం ఉండడం వల్ల తక్కువ వస్తుంది. వాళ్ళకి నీటి సమస్య అయితే కొద్దిగా ఎక్కువనే ఉంది అక్కడ. అది ఆ సమస్యను ఫస్ట్ మొదటి పాయింట్ అదే. నేను అదే ముందు దానికోసం శాశ్వత పరిష్కారం ఏం చేయాలనుకుంటున్నారు? దాని కొరకు శాశ్వత పరిష్కారంగా దానికి మరి ఆ లైన్ సపరేట్ చేయాలా, ఏ విధంగా అవుతుంది అది ఆ విషయంగా చూసుకొని పోతాం. మీరు గ్రామంలో అంటే 2019 నుండి మీరు ఉంటున్నారు కదా రాజకీయాల్లో, అంటే మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? 2019 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా, కానీ రాజకీయాల్లో రాకముందు కూడా నేను ఊళ్ళో చేసిన పనులు చాలా ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలే చేస్తుండమే నా పని ఉండే. నేను ఊళ్ళో అమ్మవారి గుడి, పోచమ్మ గుడి, పెద్ద శివాలయము, ఆంజనేయ స్వామి టెంపుల్, అట్లాంటివి అవే కాకుండా చర్చిలు కానీ వాటికి నేను ఆర్థిక సాయం చేసిన. ఈ గుళ్ళు అయితే నేను 3 గుళ్ళు అయితే నా సొంత డబ్బులతోని చేసుకొచ్చిన. ఇప్పుడు కూడా నేను ఇళ్ళబడ్డ 2వ వార్డులో అమ్మవారి గుడి శిథిలావస్థలో ఉంది. దాన్ని కూడా చేసే బాధ్యత నాదే. అది చేయమన్నారు, చేస్తాను. అది చేయని చెప్పి గతంలో ఉన్న బీఆర్ఎస్ పరిపాలనకు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పరిపాలనకు తేడా ఏముంది? మీరు ఏం చూసారు? చాలా తేడా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది, ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ, ఆ పథకాలన్నీ డబల్ ఇస్తామని చెప్పింది. ప్రతి దానికి చెప్పుకోవచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ డబల్ సంగతి వదులు, ఆ ఉన్నవే ఇప్పటికీ లేవు. ఆ ఉన్నయే సరిగ్గా వాళ్ళు అమలు చేయట్లేదు. మళ్ళా మన కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ పునరావృతం అవుతాయి. ఇప్పుడు రైతు బంధు బీఆర్ఎస్ ఉన్నప్పుడు చెట్లకు, పుట్టలకు, పెట్రోల్ బంకులకు, షాపింగ్ మాల్లకు అన్నిటికీ ఇచ్చిర్రు. మేము అట్లా కాదు, ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఇస్తామని కాంగ్రెస్ అంటుంది. సరే ఇస్తావు, అదే ఎక్కడ ఇచ్చిర్రు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి? 2 సంవత్సరాలు దాటింది. 3 సంవత్సరం నడుస్తుంది. 3వ సంవత్సరం నుంచి ఎప్పుడు వేసిర్రు? ఒక్కసారే రైతు బంధు వేసిర్రు. సరే, నువ్వు ఇస్తున్న వాళ్ళకైనా సరే, మరి ఒక్కటేసారి వేసిర్రు. 2వ తేదీ 3వ తేదీ ఇప్పటివరకు ఎన్ని రావాలి? ఇంకెప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకోటి, మరి అప్పుడు ఎన్ని ఉండే? రైతు బంధు ఉండే, ఎస్సీ బంధు ఉండే, బీసీ బంధు ఉండే, కేసీఆర్ కిట్ ఉండే, ఎన్నో ఉండే. అవన్నీ ఏవి ఇప్పుడు ఉన్నాయి? ఏమన్నా అమలు చేస్తున్నారా? 6 గ్యారెంటీలలో మేము 5 గ్యారెంటీలు ఇప్పటివరకు చేసినామంటారు. గ్యారెంటీలలో ఏమీ చేసింది లేదు. ఒకటి బస్సు ఫ్రీ అన్నారు. బస్సు ఫ్రీ ఏమున్నది? భార్యకు ఫ్రీ చేస్తున్నారు, భర్త దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ఇంకా ఏం ఫ్రీ ఇచ్చినట్టు? అంటే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టిరు, కానీ ఎవరికి ఇవ్వలేరు. కానీ మేము ఇందిరమ్మ ఇండ్లను ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం, అర్హులైన వారికి అని అంటున్నారు. అది ఒకటే కొద్దిగా తప్పు జరిగింది. కట్టి మనం ప్రజలకు అందజేయకుండా అది ఆపిపెట్టి వాళ్ళ చేతికి ఇచ్చినట్టు అయింది. అది వాళ్ళు ఇప్పుడు మేమే కట్టి ఇచ్చినామన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటారు అంతే. వాళ్ళు వచ్చిన తర్వాత కట్టింది అయితే ఏం లేదు. కేసీఆర్ సార్ కట్టిన గవర్నమెంట్ ఇండ్లే ఇప్పుడు వాళ్ళు పేరు పెట్టి వాళ్ళు పంచుకుంటారు. వాళ్ళ పేరు పంచుకోవడం అంటే ప్రజలకైనా వాళ్ళ పేరు వాళ్ళదైంది, చేయడమేమో మాదే అయింది.
మీరు ఒకవేళ మీ వార్డులో రేపు పొద్దున్న గెలిస్తే మీరు ఏమేమి హామీలు ఇస్తారు మీ వార్డు ప్రజల కోసం? గెలిస్తే నేను ఒకటే, పెళ్ళయ్యే కొత్త ఆడపిల్లకు నా సొంత ఖర్చులతోని ప్రతి ఆడపిల్లకు నేను పెళ్ళయ్యే వాళ్ళకు 21,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలనుకుంటున్నా. ఇక మళ్ళా అకస్మిత ఇక అవి చెప్పొచ్చో లేదో అట్లా అంటే వాడు బాగానే ఎవరైనా వృద్ధులు వాళ్ళు అకస్మిత ఖర్చులు ఉంటే 11,000 రూపాయలు వాళ్ళకి అవి చేయాలంటే. ఎందుకంటే మంచినీటి సమస్యలు, డ్రైనేజీ సమస్యలు అటువంటివి ఏమన్నా ఉంటే మీరు ఖచ్చితంగా చేయిస్తారు. ఖచ్చితంగా అది నా దృష్టికి వచ్చిన ఎంబడే అదే పని మీద ఉంటాను. ఇప్పుడు మున్సిపాలిటీ ఏదైతే ఉందో కొత్తగా ఏర్పడింది కదా, దీనివల్ల ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా, దానిపైన ఏమంటారు మీరు? ఇప్పుడు ప్రజలు కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడింది కాబట్టి అది ఆ సమస్య అయితే కొత్తగా అయినప్పుడు కొద్దిగా ఉంటుంది. ఇంకా అది పడి కూడా ఇప్పుడు ఏమవుతుంది, సంవత్సరం దగ్గరకు వస్తుంది. ఇప్పుడైతే కావాలి కదా, దాని గురించే పోరాడతాం. చివరిగా మీ వార్డు ఓటర్లను ఉద్దేశించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా రెండో వార్డులో ఉన్న ఓటర్లు నేనే కావాలని కోరుకుంటున్నారు. నాకు నేను అనుకుంటున్నా మా 4 వార్డులలో, హిమాయత్ నగర్లో ఉన్న 4 వార్డులలో నాదే హైయెస్ట్ మెజారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. సరే అన్న, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.